ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి గ్రంథము 7-8 వచనంలో నుండి మనం తలస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని అనుసరించి ధర్మశాస్త్రముల నుండి నిర్గమాకాండము 22వ అధ్యాయము 22-25 వచనము, నా ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు అని ఈ విషయాన్ని గురించి మనం తలస్తూ వచ్చినాము. 26వ వచనంలో, నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువ తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించి వేళ్లకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. గమనించండి, బీదవారి విషయంలో, అప్పిచ్చేవారి విషయంలో, ధనవంతులు అంటే దేవుని బిడ్డలు, ఇంకోటి దేవుని బిడ్డల దరిద్రుల విషయంలో ఉండవలసిన యొక్క విషయాన్ని గురించి నేను మీకు ఇంతకు ముందే నేను తెలియజేస్తూ వచ్చిన. మరలా ఈ భాగంలో చెప్పవలసిన మాట ఏంటంటే, ఎవరి దగ్గరైనా మనం తాకట్టు అంటే మనం వానికి డబ్బులు ఇస్తే ఏదో ఒక వస్తువును, సరే మిగతా వస్తువులను గురించి రాయబడలేదు, బంగారము వెండి ఇట్లాంటి విషయాలను గురించి. ఒకవేళ వాడు బంగారం ఉన్నది వెండి ఉన్నదంటే వాడు బీదవాడు ఏం కాదు, ఉన్నవాడే. కానీ ఇక్కడ బట్ట కుదవ పెట్టుకున్నాడంట, అంటే ఏమి లేనివాడు బట్ట కుదవ పెట్టుకున్నట్టు యొక్క విషయాన్ని చూస్తే అంత బీదవాడు. కాబట్టి అట్లాంటి బీదవారి గురించి మనం ఏం చేయాలనే విషయంలో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అతని దగ్గర మనము ఇచ్చినట్లయితే అతన్ని మనము బాధించకూడదని నేను ఇంతకుముందు కూడా భాగంలో చూపుతూ వచ్చినాను. మరలా నేను కొన్ని విషయాలను చూపి 2 విషయాల దరిద్రులు, 2 విషయాల ధనవంతులను గురించి ఒక చిన్న మాట చెప్పాలని ప్రభునామన మీ యొక్క సన్నిధికి వస్తున్నాం. ప్రభునామన గమనించండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, నిశ్చయముగా 10వ వచనం నుంచి రాయబడి ఉన్నది. కాబట్టి గమనించండి, ఏం రాయబడి ఉందంటే, నీవు వానికి ఇచ్చే విషయాలలో నీ సహోదరులలో 11వ వచనం కూడా మనం చదివినాము. నీ సహోదరుల ఎబ్రియుడు అయితే ఏం చేయాలంట, వానికి ఇవ్వాలి అని అంటాడు. కాబట్టి వాని ఒట్టి చేతులతో పంపివేయొద్దు అంట. నీ కళ్ళములో ఉన్నటువంటి విషయం కూడా అంతే. ఆ హేతువు చేత నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినట్టు నీ ఇంటిని గూర్చి వాడిని ప్రేమించును. ఇది మనకు మరొక విషయం లేండి, ఈ వాదం కాదు. కాబట్టి మనం ఏం చేయకూడదంటే, వానికి ఇవ్వడానికి అప్పు ఇవ్వాలా. దయచేసి 9వ వచనములో చివరి భాగం చూడండి. నీవు వానికి ఏమీ ఇవ్వకపోయినట్లా వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును గనుక అది పాపమైద్ది. మనం అక్కడ కూడా ఏం చూసినాము, ఒకవేళ మొరపెడతాడు. ఇక్కడ మొరపెడితే ఏమైద్దన్నాడు గమనించండి. ఇక్కడ మనం చదువుకుంటే భాగంలో వానికి ఇవ్వాలా. ఒకవేళ వాడు ఆ బాధలో ఉండి ఇవ్వలేకపోతే అతడు దేవునికి ప్రార్థన చేస్తే నేను అతని ప్రార్థన వింటాను అన్నాడు. మనం చదువుకుంటే 22వ అధ్యాయం నిర్గమాకాండంలో నేను వాని మొర వింటాను అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఇక్కడ కూడా మనం చదువుకునే భాగంలో 9వ వచనంలో అది నీకు పాపమవుతుంది అన్నాడు. ఏమైద్దట, నీ కాడ ఉండి వాడిని కుదవ పెట్టుకొని తీసుకోకపోయి ఇవ్వకపోతే అది నీకు పాపం అవుతుంది అంటాడు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 10వ వచనము, నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరివిచ్చిన ఎడల అతని యొద్ద ఆ తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదంటాడు. ఒకవేళ మంచిది, వెళ్ళకుండానే వాళ్ళు తీసుకొచ్చిస్తే ఇంకా మంచిది. నీవు బయట నిలవాలను, నీవు ఎరివిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువు తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువు అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడని యెహోవా దృష్టికి నీతి అగును. ఏదే
అతని వస్తువు అతనికి తిరిగి ఇస్తే అతను దాన్ని కప్పుకొని పడుకున్నాడు. పండుకుని ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు. కాబట్టి అప్పుడు నీకేమవుతుంది? నీతి అవుతుంది. ఒకవేళ లేదనుకో 15వ వచనంలో సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలను, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపం అవుతుంది. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చినాడు, నీకిచ్చే స్వభావం లేదు. పిసినారి వానిగా ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉండి ఆ ధనవంతుల్లాగా నాదే అనుకుంటే ఏమవుతుందంటే పాపం అవుతుంది. అందుకనే ధనవంతుడు చేసిన పాపం ఏంది? ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి ఉన్నటువంటి యొక్క ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే ఇదే పాపం చేసినాడు. అతని దగ్గర ఉంది, ఆ యొక్క లాజరుకు ఏమి ఇవ్వలేదు. మనకు తెలుసు చరిత్ర అంతా. అందుకనే చాలాసార్లు నేను ఆలోచించాను, ధనవంతుడు ఏం పాపం చేసినాడు అన్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తాడు. అంటే అతడు కూడా ఎవరు? దేవుని ఎరింటి వాడే కదా. అబ్రహామును తండ్రి అంటున్నాడంటే ఎవరు? అబ్రహాము సంతానం అన్నట్టే కదా. ఏం పాపం చేసినాడంటే ధర్మశాస్త్ర ప్రకారముగా అతడు దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. లాజరు దరిద్రుడు, అతడు కప్పుకోవడానికి కూడా ఏం లేదు, వస్త్రాలు లేవు, పక్కనే ఉన్నాడు. ఒకవేళ కనుక ఆ దరిద్రుని కనుక ఇతడు గౌరవంగా చూసుకొని ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి రీతిగా అతనికి ధర్మం చేసి అతనికి అప్పిచ్చి అతని రోగాన్ని గురించి, అందుకే అంటాడు, నేను రోగినై ఉంటే నన్ను చూడవస్తుంది అంటాడు, నేను పరదేశిగా ఉంటేనే. అతని కనుక సరైన విధంగా చేస్తే దరిద్రుడికి ధనవంతునికి ఆ స్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనకు పాపం అవుతుంది. కాబట్టి ఈ విషయం ధనవంతులు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే అయ్యో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవము గొప్పది అని యేసుప్రభువు వారు చెప్పినాడు. ఇంతకుముందు నేను మీకు చదివి వినిపిస్తూ వచ్చినాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 20 తర్వాత ఈ భాగాలు కనబడతాయి. మత్తయి సువార్తలో మరొక విధంగా ఉంటుంది, ఇక్కడ మరొక విధంగా ఉంటుంది. నేను అందుకనే గమనించండి. 6:20 ఏమంటాడు? లూకాసు వార్త 6వ అధ్యాయము 20 తర్వాత ఏముంటుందంటే, అంతటా శిష్యుడు పారదూసి బీదలమే దానిలో పరలోక రాజ్యము, ఇప్పుడు ఆకలి గురించి మీరు తృప్తిపరచబడతారు. సరే, ఇక్కడ ఏమంటాడు? అతని గంతులు వేడు. 24 అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో అంటే అర్థమైంది, వారి మీదకి రావాలంటే ఇక శిక్ష భయంకరంగా ఉంటుంది. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళారా మీరు ఆకలి కొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మీరు ఏమవుతారు? కాబట్టి ధనవంతుల మీదకి వచ్చేటువంటి ఏదంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది అది పాపం అవుతుంది. దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు అతిశయపడబాకు. దావీదు అన్నాడు, మొదటి వృత్తాంతం 29లో మీరు చదవండి, 10-11 నుంచి చదివితే, సమస్తము నీ వల్లనే కలిగిందయ్యా అన్నాడు. ధనవంతుడు అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నాది అన్నాడు. ఈ ధనవంతుడు అన్నాడు. అందుకనే పాపముగా ఉండేటువంటి విషయాలుగా మనం ఉండకుండా దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి దేవుని యొక్క గుణలక్షణాలను మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటాం. ఇంకో చిన్న విషయాన్ని నేను యేసు ప్రభు వారి గురించి విషయాలు నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా 2వ కొరింథీ పత్రిక 8-9, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమైనాడు? యేసు ప్రభు వారి యొక్క కృప, దేవుని దయగలిగినటువంటి దేవుడు, కర్ణగలిగినటువంటి దేవుడు, ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ధనవంతులు, 2 రకాల ధనవంతులు. అందుకనే నేను ధనవంతుల గురించి చెప్పాలని తలుస్తున్నాను. కాబట్టి గమనించండి, ఇక్కడ ఏమంటాడు? ఆయన దరిద్రుడైపోయినాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే మనల్ని ఏం చేయడానికి? ధనవంతులుగా చేయడానికి. ఏ ధనవంతులు అంటే ఈ భూలోక సంబంధించిన ధనాన్ని గురించి మనము అనుకోకూడదు. 9వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఇందు విషయం 9:9, 2వ కొరింథీ పత్రిక 9:9, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను, అతని నీతి నిరంతరం నిలుచునని వ్రాయబడి ఉంది. ఎవరండి? విత్తువానికి విత్తనము, తింటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం గలవారవునట్లు నీతి పూర్ణ దేవుడు నీకు ఇచ్చినాడు. ఆ దేవుడే నీకిస్తే
ఆయన ఇచ్చిన దానిలో నుండి నీవు పూర్ణ ఔదార్యం అంటే దాతృత్వం కలిగిన జీవితం నీకు లేదు. మేము చూస్తూ ఉంటాం, చాలామంది ధనవంతులు ఉంటారు, ఒక్కొక్క కుటుంబంలో లక్షలు సంపాదిస్తారు, వారికి ఇచ్చే బుద్ధి ఉండదు. ఇట్లాంటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కాబట్టి కష్టమైతే చాలామంది, నేను చాలా కుటుంబాలను ఎరుగుదును, భార్య భర్తలు పిల్లలతో సహా నెలకు లక్ష సంపాదిస్తారు. వాళ్ళని చూస్తే వాళ్ళ కుటుంబాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళు కూడికలు పెట్టినప్పుడు చూస్తే ఏమైందంటే వాళ్ళ కాడ దాతృత్వమే ఉండదు. మేము బీదవారు చూస్తూ ఉంటాం, బీదవారు చూస్తారు, వాళ్ళ కాడ ఉండదు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో మా కాడ లేదే అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చేది కొద్దిదైనా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ధనవంతులారా, లక్షలు సంపాదించుకుంటూ దాతృత్వం లేకుండా జీవించేటువంటి వారులారా, మన జీవితంలో మనం ఇదిగో ఆయన దరిద్రుడై, యేసుప్రభువు దరిద్రుడు. ఎందుకంటే మనల్ని ఏం చేయడానికి ధనవంతుడు, నువ్వేం చేయబడడానికి. ఈ విషయాలను గురించి 2 రకాల విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తెలుస్తున్నాను. అందుకనే యేసుప్రభువు వారు చెప్పినాడు మత్తయి సువార్త 5:3, ఆత్మ విషయమై దీనులు అంటే బీదలు అంటే ఏ విషయాలలో ఆత్మీయ జీవితాలకు వచ్చినప్పుడు వారు శరీర సంబంధంగా ఏమీ లేని వారుగా ఉన్నారు. వారి పరిస్థితులు మనకు తెలుసు, వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు. ఆత్మ విషయంలో వారు ఏమైనారు? బీదలు. ఆత్మీయంగా దేవుని కొరకు వారు బీదలు. కానీ అంటే ఆత్మీయంగా జీవించే విషయాలలో వాళ్ళు బీదలు, కానీ దేవుని రాజ్యం విషయంలో చూస్తే వాళ్ళు ఎవరంటే ధనవంతులు. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు శరీర సంబంధంగా బీదవారు, కానీ ఆత్మీయంగా ధనవంతులు వాళ్ళు. అందుకని ధన్యులు అన్నారు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడి ఉంది. ఈరోజు ధనవంతులను గురించినటువంటి విషయం మీరు అనుకుంటున్నారు, దేవుడు మాకేదో ఇచ్చినాడు, మేము ఐశ్వర్యవంతులము అది ఇది అనుకుంటున్నారు. కానీ గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా నీవు ధనవంతునివి అయితే ఆత్మీయంగా దేవుని రాజ్య విషయంలో దరిద్రునివి, బీదవానివని గుర్తించాలి. ఈ లోక సంబంధంగా నీవు దరిద్రువైనా దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఆత్మ సంబంధంగా పరలోక విషయంలో నీవు ధనవంతునివి, సమృద్ధిగా నీకు ఈ విషయాన్ని కలుగుతుందని చెప్పేసి రాయబడినటువంటి విషయం. నేను ఒక సంఘాన్ని గురించి చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. అందుకనే భక్తులందరూ ఊరికనే మాకు ఈ ధనాన్ని గురించి అవసరం లేదో అనేట్టుగా దీవిస్తూ వచ్చారు. మొదటి దినవృత్తాంతంలో 29లో 11 నుంచి ధనవంతుడు అంటే కదా దావీదు గారు అంటాడు. 15లోకి వచ్చినాక ఏమంటాడు? మేమందరం భూనివాస కాలం అంతా నీడంతా స్థిరము, పరదేశులము, యాత్రికులు అన్నాడు. అంటే ఏం చేయలేదు, వాళ్ళ ధనాల మీద, డబ్బు మీద, ఆస్తి మీద, అంతస్తుల మీద, బిల్డింగుల మీద వాళ్ళు మనసులు పెట్టుకోలేదు. వారు దేవుని రాజ్యం వైపు అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కూడా ఈరోజు విశ్వాసం అని చెప్పుకునే నీవు ఈ లోక సంబంధంగా ఎన్ని సంపాదించినా మోసయుక్తంగా, అబద్ధంగా, రకరకాలు చేసి సంపాదించి నేను ధనవంతుని అనుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా దరిద్రులం అంటే సంగతిని మనం ఎరగాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. 3వ అధ్యాయము 14వ వచనం నుంచి, లవోదికల సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమెను అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగాయను వెచ్చగాయన లేవు, నీవు చల్లగాయను వెచ్చగాయన ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేసిన. లవోదిక 7వ సంఘం, చివరి సంఘం, చివరి దినాల్లో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. లవోదికయ సంఘం ప్రజా ఆధిక్యతల కొరకు, గొప్పల కొరకు, నేను ఎంత ధనవంతునో చూడు, వానికంటే నేను ధనవంతుని, వానికంటే నాకు ఇవి ఉన్నాయని చెప్పేసి అనుకునేటువంటి దినాలలో ఉన్నాం. 7వ సంఘపు దినాల్లో ఉన్నాం. జాగ్రత్త కలిగి ఉండండి. తర్వాత 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్టు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను నిన్ను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చున్న ప్రకారం జయించువాని నాతో కూడా
సింహాసనం కూర్చునితును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. ఓ సంఘస్థులారా, నీవు చేసేటువంటి దినాలు చివరి సంఘ దినాల్లో ఉంటున్నాము. ధనవంతుని అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నావా? ఆత్మీయంగా నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని రాజ్య విషయంలో ఎంత దరిద్రంగా ఉన్నావు? దేవుని దగ్గర దేవుని రాజ్యంలో నీకెంత ఐశ్వర్యం ఉందని చెప్పగలవా ఏమన్నా? అందుకనే ఈ విషయాన్ని గుర్తించి, ఒకటి శరీర సంబంధంగా నీవు ధనవంతుని అయితే మంచిది దేవుడిస్తే, దేవుడు చెప్పినట్లు ఆ దాతృత్వం కలిగి మనం ఎవరికి ఏమి చేయాలనో అది చేస్తే పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. ధనవంతుడి గురించి ప్రభు చెప్పినాడు కదా, ధనవంతుడు వచ్చినాడైతే నీ కళ్ళని అమ్మి బీదలకిమ్ము, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నీవు నన్ను వెంబడించు అన్నాడు. వాడు వ్యసన పడుకుంటూ పోయినాడు. లూకాసు వార్త 12 అంటాడు, మీ కళ్ళని వాటిని అమ్మి ధర్మం చేయుడి, పరలోకమందు అక్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకోండి, అక్కడి దొంగ రాడు, చిముట కొట్టదు, మీ ధనం ఎక్కువ ఉంటుందో మీరు అక్కడ ఉంటారన్నారు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా గమనించండి, పరలోకంలోకి ధనం ఉందా? భూలోకంలో సంపాదించుకుంటున్నావా? మంచిది వద్దని కాదు, కానీ ఈ మాటను కలిగి ఉండండి. ఈ భూలోకములో ఎంత ధనము కొరకు నీవు జీవిస్తున్నావో అదేవిధంగా ఆత్మీయంగా కూడా నీవు పరలోకంలో ధనము సంపాదించుకునే విధంగా దేవుని వాక్యానుసారంగా జీవించటము అవసరం. కాబట్టి లేక ఇంకా ఆత్మీయంగా దరిద్రులంగా ఏమీ లేనటువంటి వారం పరలోకంలో ఉన్నట్లయితే నష్టపోవద్దు. అందుకనే లవోదికే సంఘాన్ని గురించి చెప్పినాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా దేవుని బిడ్డలుగా మా ప్రియులు ఈ మాటలు వింటే ఎవరైనా ఇంకా ఆత్మీయంగా దేవుని విషయాలలో దరిద్రముగా ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటలు విని తలుపు తెరుస్తాం, దేవుని వాక్యానికి అవకాశం ఇద్దాం. దేవుడు మనలోకి వస్తాడు, ఆయన ఆత్మీయంగా ధనవంతులుగా చేస్తాడు. ఆయన అందుకే భూలోకానికి వచ్చి దరిద్రుడైపోయినాడు మన కొరకు. ఈ విషయాన్ని ఎరుగుదాము. ఏ స్థితిలో ఉన్నామో మనల్ని పరీక్షించుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈ భాగాన్ని అనుసరించి నడుద్దాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, విన్నటువంటి మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబ యోగక్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నానని ఈ వాక్యం ద్వారా మా తలుపును, హృదయమైన తలుపును తట్టుచున్నారు. ద్వారం తెరిచి మేము పరలోకములో ధనవంతులముగా, నీ రాజ్యంలో ఐశ్వర్యవంతులముగా జీవించడానికి మీరు నీ బిడ్డలకు మాకు సహాయపడమని మనం చెల్లిస్తూ వేసుకున్నాం. ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో డైడునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.